నిజంగానే గంధ చొక్కలు దొబ్బేసి బుర్ర వేడే కింద అంటాడు. ఎన్ని టీలు ఇచ్చామన్నా పార్ట్ 2 లో బన్నీ గారికి? టీలు కాదన్నా, ఎక్కువ డైలాగులు ఇచ్చా మీకు. గంధపు చక్కల్లో కాలే శవం ఎవరిది? December 5th. వదినమ్మతో ఏంటి ఎక్స్పీరియన్స్ రష్మిక గారితో? మనం పలకరించిపోయిన అనుకరించి అది గుడ్ మార్నింగ్ సార్. పుష్ప ఆ, Hey, hi viewers, welcome to Filmy Looks. నేను చందు. సో December 5th వరల్డ్ వైడ్ గా అండ్ పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. అండ్ ఇప్పటివరకు పుష్ప 2 లో యాక్ట్ చేసిన యాక్టర్స్ అయితే నేను ముందుకు తీసుకొచ్చేసాను. బట్ ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే పుష్ప 2 లో పుష్పరాజ్ గ్యాంగ్ ఈ రోజు నాతో ఉన్నారు అండ్ ఫ్రెండ్స్. వాళ్ళతో మాట్లాడేద్దాం. అండ్ పుష్పరాజ్ ఏం చేశాడు, ఏంటి, పుష్ప 2 గురించి చాలా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. స్టార్ట్ చేద్దామా? సో ఇంట్రడ్యూస్ చేసుకుందాం ఒక్కొక్కరిని. ఆ రెడ్ టీ షర్ట్ అన్న మనకు తెలుసు ఆల్రెడీ. అండ్ తెలుసు, అందరికి తెలుసు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏదో సినిమాలో మనకు కనిపించిన వాళ్ళే. సో ఫస్ట్ తెలిసినా కూడా వ్యూయర్స్ సో సార్ మీ పేరు మీసం సురేష్. మీసం సురేష్ గారు. మీరు చాలా సినిమాల్లో కనిపించారు. నా చిన్నప్పటి నుంచి అలాగే చిన్నప్పటి నుంచి కాదు, నాది దృశ్యం ఫస్ట్ దృశ్యం నుండి. ఓకే. సో ఈ సినిమాలో కూడా పుష్పరాజ్ గారి ఫ్రెండ్. ఓకే, అందరూ టోటల్ బ్యాచ్. మీ పేరు మీసం సురేష్. ఓకే అన్న, మీ పేరు? వర్ధన్. జగన్ జెన్నీ చాలా స్టైల్ గా చెప్పాడు. జగన్ జెన్నీ. అన్న మీ పేరు? అశోక్ లహరి. ఇటు చూడొచ్చు అన్న, నా వైపు చూడొచ్చు. కెమెరా ఫేవర్ తీసుకుంటది. నేను అడుగుతున్నా, అటు కెమెరా చూసి చెప్పేస్తున్నాడు అన్న. సంగతి తెలిసిందే. రామ్ పటాస్. నా పేరు దుర్గాజీ అండి. దుర్గాజీ అంటే దుర్గాజీ. వెనకాల ఏం లేదు, ముందే అడబాల. ఓకే. సో మొత్తం చక్కగా ఉన్నారన్న. నిజంగానే గంధ చొక్కలు దొబ్బేసి న్యాయంగానే నరికే మొత్తం చక్కగా. తప్పలేదు అంటారు అయితే ఈ గంధపు తప్పలేదు. ఓకే. ఎందుకంటే ఒరిజినల్ కాదు కదా. ఓహో, ఇలాగే ఉంటారా సెట్ లో కూడా? చాలా ఫన్నీగా ఉంటాం. చాలా సరే, మీరు చెప్పండి. మీకు ఫస్ట్ దృశ్యం పుష్ప 2 వరకు ఎన్ని సినిమాలు చేశారు? దాదాపు ఒక 60 మూవీస్ వరకు చేసి. ఇది 60దా 61దా పుష్ప 60+? ఓకే. ఆడిషన్ ఇచ్చారా పుష్ప 2కి? ఇవ్వలేదండి. యాక్చువల్లీ పుష్ప 1 కి పిలిచారు. నాకు కాల్ చేసి, అంటే అనిల్ అన్నకు ఇలాగే ప్రొఫైల్ వెళ్ళిందంట, వేరే వాళ్ళు చూపిస్తే వీడైతే బాగుంటాడని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పారంట. సడన్ కాల్ చేసి ఇలా ఉందంటే, వేరే షూట్ ఉండే యాక్చువల్గా. నేను ఏంటంటే క్యారెక్టర్స్ ఉంటేనే వెళ్తా. పెద్ద సినిమా అంటే కొంచెం వెళ్ళను. మీకు ఐడియా ఉంది కదా, అంటే క్యారెక్టర్స్ డైలాగ్స్ ఉండవు, ఏదో నించోబెడతారు. సారీ అని అంటే, లేదు మీకు క్యారెక్టర్ అండ్ డైలాగ్స్ ఉన్నాయి, మంచి క్యారెక్టర్, చిన్నదైనా బాగుంటుంది, హీరో ఇంటి దగ్గర ఫ్రెండ్, మీరు రేషన్ షాప్ దగ్గర ఉంటారు అంటే, అవునా అని చెప్పేసి వేరే మూవీ వదిలేసి ఇంకా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళి అలా నించున్నాను. అంత సెట్ అలా చేస్తున్నారు. హీరో గారు వచ్చి చూసి ఇలా రా అని పిలిచాడు. ఏంటి మనం మిస్టేక్ చేసామా ఏంటి, ఫస్ట్ రాగా నన్ను పిలుస్తున్నాడు ఏంటి అని దగ్గరికి వెళ్ళా. ఏం సార్ అంటే, అదే కుడియడం అయితే వెబ్ సిరీస్ చూశాను అబ్బా, బాగుంది, బాగా చేశావు, సూపర్ అనగానే హీరో డైరెక్టర్ గారు కూడా వచ్చారు. బాగా చేశాడు, ఎంత బాగా చేశాడంటే పక్కనే ప్రవీణ్ అన్న అండ్ వెంకట్ గారు, పెద్ద ప్రసాద్ వీళ్ళందరూ చెప్పారు. అవును సార్ చాలా చేశాడు, చాలా మూవీస్, అవునా చాలా బాగా చేశాడు మనోడు, మన దాంట్లో కూడా 3 సీన్లు చేస్తున్నాడు, మంచి క్యారెక్టర్ అన్నారు. సో చేశాను, అయిపోయింది. కట్ చేస్తే సినిమా అంటే థియేటర్లో ఫస్ట్ కాపీ వెళ్ళిపోయిందంట. కొన్ని అబ్రాడ్లో అక్కడ యూఎస్లో దుబాయ్లో అక్కడ అంతా వచ్చి వాళ్ళంతా నాకు వీడియోస్ తీసి పంపించారు. నైట్ అంటే ముందు రోజు రిలీజ్ అవుతుంది. నేను ఇక్కడ వెళ్ళి చూసా గోకుల్ థియేటర్లో. ఫ్రెండ్స్ అందరికి 50 మందిని వేసుకొని వెళ్ళి చూస్తే ఎడిటింగ్ ఎగిరిపోయింది. అమ్మ బాబు, అందరు ఏంట్రా ఉన్నా అన్నా అంటే, సరే ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లి నేను ఉన్నాను పుష్పాలు అనగానే మనోడు సారు కనిపించకపోయేసరికి పరిస్థితి ఏంటన్నా, టీమ్స్ లో వస్తాయి కదా, అయిపోయింది నీ బతుకు అయిపోయింది. థియేటర్ లో కూర్చున్నప్పుడు సినిమా కోసం ఎక్కడ నెక్స్ట్ అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక 2 వీక్స్ తర్వాత అంటే డిలీటెడ్ సీన్ పెట్టి తర్వాత ఓటీటీలో యాడ్ చేశారు. ఇంకా ఓటీటీలో ఉంది. మళ్ళీ డైరెక్టర్ గారు గుర్తు పెట్టుకొని
వీళ్ళని 2లో కూడా తీసుకురండి అని చెప్పి 2లో తీసుకొచ్చి కంటిన్యూస్ గా ఫ్రెండ్స్ దాంట్లో యాడ్ చేసేసి. సూపర్. అయితే అంటే ఆ అంటే కష్టపడి చేస్తుంటారు అంత పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాల్లో. బట్ చిన్న చిన్న సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ లోనే ఎడిటింగ్ లో లేపేస్తేనే చాలా బాగా ఉంటుంది. మరి పుష్ప 2 లాంటి ఒక పాన్ ఇండియా సినిమాలో ఎడిటింగ్ లో లేపేస్తే కొంచెం ఎలా తీసుకున్నారు ఏంటి? కొంచెం కాదు, చాలా తీసుకున్నాను. చాలా అంటే పెద్ద మూవీ అంటే నేను ఇప్పటివరకు పెద్ద మూవీ చేసింది దృశ్యం 2, సీత అంటే తేజ గారిది, నేనే రాజు నేనే మంత్రి, అవి చేసినవి ఉన్నాయి. కానీ తర్వాత కొంచెం అది సీతా మూవీ కొంచెం ఆడకపోవడం, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశా. ఇంకా ఇందులో 2 సీన్లు 3 సీన్లు అయినా బన్నీ గారు కదా చాలా నెక్స్ట్ రేంజ్ లో ఉంటుంది అనుకుని లేదు, చాలా బాధపడ్డాను. అది యాజ్ యూజువల్ యాక్టర్ గా. కాకపోతే మళ్ళీ హ్యాపీనెస్ ఏంటంటే మళ్ళీ ఓటీటీలో యాడ్ చేశారు. ఇంకోటి సార్ అసలు నేను ఇంకా 2లో ఉండదు అనుకున్నాను. అప్పుడు నేను 1లో యాక్చువల్లీ రేషన్ షాప్ దగ్గర పేర్లు చదువుతుంటాను. పాకాలరా వేమోనమ్మ అని స్లాంగ్. సార్కి మీరు తిరుపతా, అబ్బా మీరు తిరుపతా, ఇంత బాగా చెప్తున్నావు, అబ్బా ఇంత బాగా చెప్తున్నావు, స్లాంగ్ ఏంటి అన్నాడు. లేదు సార్ నేను ఏ స్లాంగ్ అయినా చెప్పగలను, ఈస్ట్ వెస్ట్ అండ్ రాయలసీమ తెలంగాణ, నాకు స్లాంగ్స్ అంటే ఒకసారి చెప్పారనుకో పట్టేస్తాను సార్, నాకు అదొకటి కొద్దిగా ఉంది అన్నాడు. ఓ అవునా సూపర్ అన్నాడు. లడ్డులో ఉన్నావు అబ్బా బాగున్నావు మనం అన్నాడు. ఇంకా 2లో జర్నీ జరిగింది. 2లో ఫుల్ లెంత్ గా వీళ్ళతో పాటు ఫుల్ లెంత్. ఓకే అన్నప్పుడు మీరు మాట్లాడుతూ అన్నారు ఏ లాంగ్వేజ్ అన్నది ఏ యాసైనా గోదావరి మాట్లాడతారా? ఒక డైలాగ్ చెప్తే అది ఏ స్లాంగ్ మీరు చెప్తే నేను చెప్పగలుగుతాను. అవును అంతేనా? అంతే. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగడు. ఈ డైలాగ్ ని తెలంగాణ, గోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు అదే మన చెప్తే ఎలా ఉంటది? ఫస్ట్ తెలంగాణ ఎవడు కొడితే దిమ్మ తిరిగిపోతుందో, దిమాగ్ ఖరాబ్ అవుతుందో ఆడే పండుగాడు, తెలంగాణ స్లాంగ్లు అంటారు. గోదావరి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఓకే. రాయలసీమలో ఏందే ఎవడు దెబ్బ కొడితే బ్లాక్ అయిపోద్దా ఆడే పండుగాడు. శ్రీకాకుళం శ్రీకాకుళంది కొద్దిగా జెన్నీ అన్న మీరు చెప్పండి అన్న శ్రీకాకుళం ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతే ఆడ పండుగడే. ఏతంటావురా బుర్ర వేడే కింద అంటే గోంటాడు తగ్గిపోద్ది. ఓ సూపర్. అంటే ఇప్పుడు అందరినీ ఆడిషన్ చేసే ఇప్పుడు ఆయన అంటే ఆల్రెడీ పుష్ప 1లో ఏదో ఉన్నారు కాబట్టి, అండ్ వాళ్ళిద్దరు కూడా ఆయన కూడా పుష్ప 1లో ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఆడిషన్ చేసే తీసుకున్నారా? ఎన్ని ఆడిషన్స్ అయినాయి అన్న? ఎలా? 3 రౌండ్స్ వరకు అయ్యేది. 3 రౌండ్స్ అయినాయి. ఓకే. ఫస్ట్ ఓన్ ఒకటి చేస్తారు, తర్వాత అది ఓకే అనిపిస్తే మళ్ళీ పిలిపించి డైలాగ్ ఒకటి ఇస్తారు, తర్వాత సీన్ వైజ్ పిలిపించి లుక్ టెస్ట్. సో ఫైనల్ గా లుక్ టెస్ట్ లో ఓకే అయిపోయారు. మీరు అందరూ ఓకే అంటే కొంచెం రఫ్ అండ్ టఫ్ గా ఉన్నారు. ఈయనేమో కొంచెం అమూల్ బేబీలా ఉన్నాడు, స్కిన్ టోన్ ఏమో ఇప్పుడే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళ ఉంది. మిమ్మల్ని అలా ఓకే చేశారు? నాది ప్రాపర్ చిత్తూరు స్లాంగ్. చిత్తూరే స్లాంగ్. ఓకే. సో చిత్తూరు అయినప్పుడు ఒకేసారి నాకు ఆడిషన్ జరిగింది. 3 వేరియేషన్ లో చేశాను. 3 వేరియేషన్ చేసినప్పుడు సార్ అడిగాడు అనమాట, ఇది ఎవడో బాగున్నాడు, బాడీ మూమెంట్ బాగుంది, అప్పుడప్పుడు స్లాంగ్ కోసం సెర్చ్ చేస్తున్నా. ఆల్రెడీ 2 ఉన్నారు, ఇంకొక హీరో ఫ్రెండ్స్ లో కూడా ఉంటే ఫ్రెండ్స్ కి హెల్ప్ అవుతారు ఆ ఉద్దేశంతో లాస్ట్ ఫైనల్ ఎండింగ్ అప్పుడు వెళ్ళాను నేను సినిమా. వెళ్ళినప్పుడు అనిల్ అన్న పిలిచి 3 వేరియేషన్లు చేయించారు. నేను చేశాను, బాగా చేసావు, నేను ఒకసారి సార్కి చూపెడతాను. సార్కి చూపెట్టిన తర్వాత సార్ అన్నాడంట, ఇదేదో బాగా చేస్తున్నాడు, బాడీ మూమెంట్ బాగుంది ఒకసారి అన్నప్పుడు హీరో గారు పిలిచాడు. నేను ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చాను, సెకండ్ టైం హీరో గారు ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పటికే నాకు చాలా భయం అవుతా ఉంది. ఫస్ట్ టైం అల్లు అర్జున్ దగ్గర ఆడిషన్ ఇవ్వాలంటే ఎలా ఉంటుందో ఇంకా తెలుసు, నాకు అంత సీన్ లేదు అనుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ హీరో గారు అక్కడ ఉన్నారు, డైరెక్టర్ గారు అక్కడ ఉన్నారు. మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు? ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన తర్వాత సార్ పిలిచినప్పుడు హీరో గారు ముందు అప్పుడు ఇచ్చాను సెకండ్ రౌండ్. సార్ పిలిచారు, నీ పేరు ఏంటమ్మా అని అడిగారు. సార్ ఈ విధంగా అశోక్ లహరి, ఎక్కడ ప్రాపర్ అంటే శ్రీకాళహస్తి అన్న. అవునా, సార్ తోటి మాట్లాడాడు. సార్ అనుకొని నువ్వేదో చేసావు కదా ఆ రోజు ఆడిషన్ లో, అది చెయ్యి అన్నాడు. చేశాను. చేసిన తర్వాత హీరో గారు ఇంకొక 2 సీన్లు ఇచ్చారు. మీ ఊర్లో హీరో గారు సీన్ ఇచ్చారు, అల్లు అర్జున్ గారు సీన్ ఇచ్చారు, సార్ సీన్ ఇచ్చారు. మీ ఊర్లో గొడవ జరుగుతుంది, అందరూ పెద్దోళ్ళందరూ కొట్టుకుంటున్నారు, అప్పుడు నువ్వు వెళ్ళి ఆ పెద్ద విషయాన్ని సాల్వ్ చేసి నీ ఫ్రెండ్ ని ఎలా సేవ్ చేసుకుని బయటకు వస్తా అది చేయమన్నాడు. అది చేశాను. పొలం దగ్గర ఒక సీన్ చేయమన్నాడు, ఆ 2 సీన్ చేశాను. చేసిన తర్వాత బయటకు వెళ్ళి కూర్చున్నా. నీకు రేపు కాల్ వస్తుందండి అన్నారు. అంతలోకి అప్పుడు ప్రవీణ్ అన్న ఉన్నాడు, వెంకట అన్న ఉన్నాడు. ప్రవీణ్ అన్న అనుకొని నేను సెలెక్ట్ చేశాను కదా, నువ్వు కాన్ఫిడెంట్ చేయి, బాగా చేసావు, నీకు ఫోన్ వస్తుంది అని చెప్పినట్టు చెప్పి అన్న కొంచెం ధైర్యం చెప్పి నన్ను పంపించేశాడు. ఇవన్నీ ఇక్కడ ఎవరు బయట చెప్పకండి ప్రవీణ్ అని చెప్పి
వెళ్ళిపోయి పక్క రోజు కాల్ వచ్చింది. మోహన్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కాదు బయటికి చెప్పొద్దంటే ఇంటర్వ్యూ ఇక్కడ జరిగినవి ఎవరికి చెప్పకు, మరి ఇప్పుడు కూడా చెప్పకూడదు. చెప్పాలి ఇప్పుడు చెప్పాలి. నాకు ఇప్పుడే తెలుస్తుంది ఆడిషన్ తీసుకునేటప్పుడు హీరోలు కూడా దగ్గరుండి క్యారెక్టర్స్ ఓకే చేస్తున్నారని చెప్పేసి. అయిన తర్వాత ప్రవీణ్ పక్క రోజు ఫోన్ చేసి మోహన్ యశ్వంత్ ఇద్దరు ఫోన్ చేసి నువ్వు ఎక్కడో నక్కతోక దొక్కొచ్చావా, అట్ ఏ టైం సెలెక్ట్ అయిపోయావు, నీకు ఆడ సుడిందంటే అలా మొదలైన జర్నీ ఈ రోజు పుష్ప 2 వరకు వచ్చింది. సో ఫైనల్ గా ఎన్రోల్ చేశారన్నా మొత్తం అంతా 240 రోజులు చేశారా? ఏంటి మామూలుగా ప్రాసెస్ ఏంటి? ఇక్కడ బస్ ఎక్కడం, రామోజీ సిటీకి వెళ్తాం, మేకప్ వేసుకోవడం, కూర్చోవడం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాం అంతే. ఈ 240 రోజులు ఇదే ప్రాసెస్. ఎక్కడ బ్రేక్ లేదు, నో బ్రేక్ వరుసగా. అంటే షెడ్యూల్ బ్రేక్ మధ్యలో మాకు లేనప్పుడు ఉంటుంది, మేము లేని సీన్ షూట్ జరుగుతాం. అంటే ఒక డ్యూట్ సాంగ్ తప్ప స్వామి మొత్తం ఉంటాం సినిమా అంతా ఉంటాం. రామ్ పటాస్ అన్న, సో తెగ చూసే ఆయన వెబ్ సిరీస్ దాంట్లో కూడా ఉన్నారు కదా. ఎస్ బావ మీరే. అండ్ పుష్ప 1 లో కూడా అన్న టీ తీసుకొచ్చి ఇస్తాడు ఇంటర్వెల్. సో అలా ఇప్పుడు పుష్ప 2 లో కూడా అంతేనా? ఏ టీలా? అంటే నేను పుష్ప 1 సెలెక్ట్ అయింది లేట్ గా అయింది స్వామి. అంటే అందుకు నాకు పుష్ప 1 లో ఎక్కువ క్యారెక్టర్ వల్లే. అంటే సార్ అనేటోడు ఎప్పుడు వీడికి అనుకున్నంత ఇయ్యలేకపోతున్నాను, సారీ రా, నీకు మాత్రం ముందు ఉంటది, ఇప్పుడైతే ఓపిక చేసుకో అని చెప్పి. అంతే. పుష్ప 2 లో నాకలి మొత్తం తెచ్చేసారు సార్. బన్నీ అన్న, సుక్కు సారు, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ నన్ను పెట్టేశారు. ఇప్పుడు December 5th తర్వాత మీరే అంటారు, ఓకే పార్ట్ 1 లో మీరు చూసింది చాలా తక్కువ, పార్ట్ 2 లో రాంపడాస్ గారిని వేరే లెవెల్ లో ఉంటుంది. మొత్తం ఎన్ని టీలు ఇచ్చావన్నా పార్ట్ 2 లో? టీలు కాదన్నా, ఎక్కువ డైలాగులు ఇచ్చా మీకు. డైలాగులు ఇచ్చా, యాక్టింగ్ ఇచ్చా, పర్ఫార్మెన్స్ ఇచ్చా. ఓహో, నువ్వే ఆయనకి ఇచ్చావు? అందరికి, జనాలందరికి ఇచ్చా. ఓకే, నువ్వే. తర్వాత మళ్ళీ మేమే ఇవ్వాలి తర్వాత క్లాప్స్. కాదు, ఈ టీలతో పాటు పుష్పరాజుకి మందు కూడా అంటే కాదన్నా, సినిమా మొత్తం సపోర్టింగ్ అన్న, అన్ని రకాలుగా. అన్న ఇలా చిటికేసి ఇది కావాలరా పటాస్ అంటే చేసి పడేసా. దాంట్లో కూడా మీ పేరు పటాసేనా? సినిమాలో కూడా నా పేరు పటాసే. సినిమాలో పటాసే అంతే. ఓకే, సో ఏంటి 1 కి 2 కి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఆయనతో? మొత్తం దగ్గర అంటే ఇప్పుడు 2 కి 280 days చేశారు, అప్పుడు 1 చేసినప్పుడు నాతో ఒక 120-150 days చేశారని చెప్పారు. చేసుకుంటే ఒక 1.5 year మీరు పుష్పకే పెట్టారు. 4 years బ్రేక్లు అన్ని కట్ చేసి కొలాబ్ పెడితే మొత్తం ఒక 1.5 year పెట్టారు. సో ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అది నాకంటే ఇప్పుడు లక్ స్వామి. ఇప్పుడు అంటే ఎవరికి రాని అదృష్టం మా హీరో బ్యాచ్ తో పాటు నాకు వచ్చింది. అంటే సుక్కు సార్ తోని ఒక రోజు వెళ్ళి యాక్ట్ చేసి వస్తే చాలా నేర్చుకోవచ్చు. బన్యన్న దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగితే గర్వంగా చెప్పుకోవచ్చు, అరే నేను బన్యన్నతో ఫోటో దిగానే. అలాంటిది నేను త్రూ అవుట్ 2 parts సార్ పక్క నుండి నేర్చుకోవడం, బన్యన్న పక్క నుండి నేర్చుకోవడం, ఇంకోటి నన్ను వాళ్ళు ప్రేమగా చూసుకోవడము. అంటే వీళ్ళలో ఏదో మ్యాటర్ ఉంది, వీళ్ళు ఒక అమాయకత్వం ఉంది, వీడు మనం ఏది చెప్తే చేస్తాడు, అంటే ఎటువంటి పిచ్చి పిచ్చేసా లేకుండా. సో వాళ్ళకి నేను నచ్చడం అది నా అదృష్టము. సో నేను చేసే పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు బాగా మెచ్చుకోవడము. ఇంకేదైనా నేను చిన్న తప్పులు చేస్తే అలా కాదురా, ఇప్పుడు ఈ సినిమాలు ఇలాగ చేయాలి, యూట్యూబ్ వీడియోస్ కంటే ఇక్కడ వరకు సరిపోద్ది, సినిమాకి దీన్ని మించి చేయాలి అని వాళ్ళకి ప్రతిదీ నేర్పిస్తూ వెళ్ళడము. నా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా నేను వెళ్ళిపోయి వాళ్ళిద్దరికే చెప్పుకుంటా, అన్న నాకు పెళ్లి కుదిరింది సార్, నా ఇంట్లో ఈ శుభకార్యం ఉందంటే వాళ్ళన్నీ ఎగ్జైట్ ఫీల్ అయిపోతారు. December 22nd నా మ్యారేజ్ ఉంది. మొన్న షూట్ జరుగుతుంటేనే నా ఎంగేజ్మెంట్ షూట్ ఉంది, కంటిన్యూటీ ఉందని నేను షూట్కి వెళ్ళిపోయా. పెళ్లి కూతురు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నారు. అన్నాడు, సార్ ఈ రోజు నా ఎంగేజ్మెంట్ అంటే అలా ఎలా వచ్చావరా నువ్వు, ఎంగేజ్మెంట్ కదంటే కంటిన్యూటీ ఉంది కదా సార్, మళ్ళీ ఇక్కడ మిస్ అయిద్దని వచ్చా అంటే, సరే తొందరగా వీడు సీల్ చేసి పంపిద్దాము అని అన్నాడు. 3 అయింది, అవలే సీన్స్. లంచ్ బ్రేక్ ఇచ్చారు 3కి. బన్యన్న దగ్గరికి వెంకటన్న తీసుకెళ్లి ఈ రోజు పటాస్ ఎంగేజ్మెంట్ అంట సార్ అంటే, ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఎందుకు వచ్చావరా, నువ్వు వెళ్ళిపో అర్జెంట్ గా అన్నాడు. సార్ మళ్ళీ ఇట్లా కంటిన్యూటీ ఇదంటే అన్ని మేము చూసుకుంటాంరా, నువ్వు వెళ్ళి హ్యాపీగా ఉండు, ఇది లైఫ్ లో బెస్ట్ మూమెంట్ కదా అని చెప్పి నన్ను పంపించాడు. పెళ్లికి కూడా వాళ్ళిద్దరు వస్తాను మాట ఇచ్చిన తర్వాత నేను December 5th కి కొంచెం దూరంలో పెట్టుకున్నా. సినిమా హిట్ అవుతుంది, సక్సెస్ మీట్లు ఉంటాయి, అవన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి కూడా గ్రాండ్ గా చేసుకుందామని. చాలా పకడ్బందీగా ప్లాన్. పెళ్లి సంబంధం ఎప్పుడో వచ్చి ఉంటది, పుష్ప దాకా ఆగండి కొంచెం కట్నం ఎక్కువ వస్తుంది లైన్ చేసి ఉంటాడు. ఏమన్నా అడిగితే నేను పుష్పలో చేశాను అని అంటాడు. అంతేగా రామ్? అసలు తగ్గదా? అది కూడా మేము తగ్గించాం ఇంతే అన్నాడు. అది కూడా పార్టీ. పుష్పలో చేశాడనేది ప్లస్ కదా, ఎవరైనా పిల్లని వాళ్ళంటే. అవునవును, కరెక్ట్. ఓకే, దుర్గాజీ అన్న
సో ఏంటి మీ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఈ మొత్తం ఈ 6 మెంబర్స్ లో పుష్పరాజ్కి ఎవరు బాగా క్లోజ్? కేశవ్ తర్వాత క్లోజ్ అంటే ఆల్మోస్ట్ 12 మంది క్లోజ్ అండి. అవునా? అది అంటే తర్వాత తెలుస్తుంది సీన్ బట్టి ఉంటదండి. నాకు ఒకటి అర్థం కాదు, ఫస్ట్ సీజన్ లో మీరు ఎవరు లేరు. ఐ మీన్ పార్ట్ 1 లో మనోడు ఉన్నారు, సార్ ఉన్నారు, ఓకే. సెకండ్ వచ్చేసరికి ఎలా వచ్చేసారు అసలు? మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? మీరే ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు? One నుంచి అందరూ ఉన్నారా? ఉన్నారు. కాకపోతే మేము అదేదో సినిమాలో ఏంట్రా నేను చూడలేకపోతున్నారా లేకపోతే నేను చూడలేదా లేకపోతే వీళ్ళు నాకు కనిపించలేదా? యాక్చువల్ గా పార్ట్ 1 లో దొంగలు కొట్టే టైంలో ఉండిపోయాం మేము, కొడుకు కూడా వెనక్కి ఉండిపోయాం. ఇప్పుడు మేము లోడ్ కొంచెం ఒక లేయర్ ఎన్నుకుండేసరికి గుర్తుపట్టలేదు. దొంగలు కొట్టుకుంటానే ఉన్నాడు ఇంకా. దొంగలు కొట్టం బానే ఆ, కొట్టేసి ఎదరికెళ్ళిన తర్వాత మెల్లగా ఇప్పుడు మా దాంట్లో బాగా అందరూ కొంచెం పర్లేదు వినో ఉన్నారు. మా బామ్మది కూడా కొంచెం సన్నగా ఉన్నాడు. సో బాగా దగ్గర ఉండాల్సింది ఎవరున్నారు? కొంచెం చిన్నగా ఉన్నోడు కావాలి కదా. అందుకు బన్నీ గారి దగ్గర మనోడి దగ్గర పర్ఫార్మెన్స్ చేస్తాడు కూడా కావాలి. అదే ఆల్మోస్ట్ అందరు చేసేవాళ్ళే, ఎవరు చేయలేదు. ఇలా అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇలా ఎదరికొచ్చి ఒక్కొక్కళ్ళు అలా అంటే టూలో కొంచెం పెద్దది. ఓకే. ఎక్కడెక్కడ జరిగినాయి అన్న షూట్స్? మొత్తం సెట్ అయినా లేదా రియల్ ఫారెస్ట్ లో ఆటలు ఎక్కడైనా జరిగింది? అంటే మారేడుమిల్లి కూడా జరిగింది మారేడుమిల్లి కూడా. అండ్ ఆల్మోస్ట్ ఎక్కువ ఆర్ఎఫ్సి అక్కడ గంగం మీరు ఇంత ముందు ఏం చేశారన్న పుష్ప 2 కి ముందు? ఇంతకుముందు లీడ్ రోల్ చేశాను జిందగీ మూవీ, ఓకే. జిందగీ. 2016 రిలీజ్ అయింది. ఓకే. తర్వాత ఇంకో సినిమా చేసి అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. జార్జ్ రేట్ లో స్టూడెంట్ లీడర్ గా చేసా, ఓకే. రంగస్థలంలో కూడా చేసా. అది ఎడిటింగ్ లో ఆ సారీ లేచినట్టు. ఓకే. పుష్ప 2 ఎక్స్పీరియన్స్ ఏంటి మీది? మంచి ఎక్స్పీరియన్స్ అండి అది. సుకుమార్ సార్తో సినిమా చేస్తే ఎలా ఉంటుందంటే ఏదో నేర్చుకోవచ్చు అని. అండ్ అలాంటిది ఒక రోజు 2 రోజులు చేస్తేనే ఏదో నేర్చుకోవచ్చు అని. అంటే 1 year 3 years నుంచి జర్నీ కదా, చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. ఎలా ఉంటుందంటే ఆయన యాక్ట్ చేసి చూపించినప్పుడు ఆయన చేసిన దాంట్లో ఒక 50% చేసినా ఆయన చాలా పెద్ద నటులు. ఆయన డైరెక్టర్ అయ్యాడు కానీ నటుడు అయ్యి ఉంటే పెద్ద యాక్టర్ అయ్యండు ఆయన. నేషనల్ అవార్డు ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా నో డౌట్ అండి. ఓకే. షూర్ షార్ట్ గా చెప్తాను, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయనకైతే నేను రుణపడి ఉంటాను. ఓకే. బన్నీ గారితోనే కాకుండా బన్నీ గారు ఉన్నారంటే ఖచ్చితంగా రష్మిక గారు ఉంటారు కాబట్టి రష్మిక గారితో కూడా సీన్లు ఉన్నాయా మీకు? వదిన గారు, మా వదిన గారితో మరి వదినమ్మా? మా కుటుంబమే కదా భయ్యా. మా కుటుంబంలో మేము లేకపోతే ఇంకెవరు ఉంటారు? వదినమ్మ ఓకే, వదినమ్మ ఓకే, మా కుటుంబమే కదా. అమ్మగారి కుటుంబంలో ఆయన కూడా అంత గట్టిగా చెప్పలేదు అన్న. అంటే పార్ట్ 1 కి వదిలి కాబట్టి ఎండింగ్ లో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత వదిలి ఎక్కడికి వస్తుంది? మా ఇంటికి కదా. ఇంటికి వస్తుంది. ఆవిడకి ముందు తెలియదు ఎంత మంది ఉన్నారు ఇలా చేసుకున్నాను. అంటే మేమందరం ఏం ఫీల్ అయిపోయామంటే కుటుంబం అన్నగారి కుటుంబం. పాన్ ఇండియా మూవీ, చాలా రిస్కీ షార్ట్స్ కూడా ఉంటాయి. సో ఫైట్ సీక్వెన్స్ అవన్నీ కూడా. సో ఎలా అండి ఫైట్ సీక్వెన్స్? ఎలా ముఖ్యంగా చెప్పాలంటే యాక్షన్ సీక్వెన్స్ కానీ ఫైట్ సీక్వెన్స్ కానీ ఎవరు చెప్తారు బాగా? మీరు చెప్పండి సార్. అంటే తప్పుగా అనుకోకండి, వీళ్ళంటే కొంచెం ఫిట్ గానే ఉన్నారు, కష్టపడాల్సిన పని లేదు. బట్ మీరు కొంచెం కష్టపడాలి, కొంచెం ఇబ్బంది మీకు కొంచెం. ఎందుకంటే నైట్ టైము, మిడ్ నైట్స్, ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తాలి, దొల్లాలి. సో ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు యాక్షన్ సీక్వెన్స్ అంటే? యాక్షన్ సీక్వెన్స్ కరెక్ట్ గా అడిగారు మీరు, పోయి నన్నే అడిగారు. ఏమైంది? నాకు పరిగెత్తడానికి రాలేదు, ఓకే. పక్కన నాకు ఆల్రెడీ వీళ్ళందరూ చేశారు కానీ యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రం నేను చేయలేదు. మీరు పక్కన కూర్చున్నాను. ఎందుకంటే పాపం మనోడు మంచి ఫైట్స్ చేశాడు, కొట్టాడు. ఎవరితో చేశారు ఫైట్స్? ఆపోజిట్ విలన్స్ December 5th చెప్తామండి. యాక్చువల్ గా బాగానే కేరింగ్ తీసుకున్నారు ఆ ఫైట్స్. అంటే మా ఆర్టిస్టులు కదా, వాళ్ళు కొంచెం పడే డ్రాప్ అవన్నీ కొంచెం తెలియదు కాబట్టి ఆ హీరో గారు అని, డైరెక్టర్ గారు అని వాళ్ళకి సేఫ్టీస్ అన్ని ప్రికాషన్స్ అన్ని ముందే ఇచ్చి 2 రోజుల ముందు దానికి ట్రైనింగ్ గట్రా ఇచ్చి తర్వాత షూట్ పెట్టుకునేవాళ్ళు. రిహార్సల్స్ చాలా చేసి. ఓకే. సో మీరేం చెప్తారన్నా? మీరు కూడా చేశారు యాక్షన్ సీన్ అంటే ఆల్రెడీ మనం ట్రైలర్ లో చూసాం బన్నీ గారిని. ఆయన అనాయన అర్ధనాయన అక్కడ ఆల్మోస్ట్ అర్థమైపోయింది ఎంత కష్టపడ్డాడు ఆయన. ఆయన ఓకే. మీరంతా కష్టపడ్డారు ఆయనతో పరిగెత్తి, ఆయనతో తన్నులు తిని. కష్టం అంటే ఆయన చేసిన ఒక ఫైట్ లో ఆయన దగ్గర మేము వెళ్ళాలంటే కూడా భయం వేసేది. మిమ్మల్ని కూడా కొట్టేస్తారనా? ఆయన కొట్టేస్తారు. ఆయన ఒక రూపం చూసినప్పుడు మాకు భయం వేసేది. అటు నుంచి వచ్చిన వాళ్ళని కూడా చూసి మనం కొంచెం భయపడుతూ ఉండేవాళ్ళం, కానీ పరిగెత్తాం బానే. ఓకే. కథలు ఇన్వాల్వ్ అయి ఉన్నాం కదా. కష్టం ముందు మా కష్టాలు అది సింపుల్ గా చెప్పాలంటే అది చాలా తక్కువ. ఆయన కష్టం ముందు మా అసలు కనపడలేదు. ఫైట్ సీన్ లో ఆయన కష్టం ముందు
మేము అనుకున్నాం, మేము సేమ్ ఉన్నా నించున్నా ఆయన కష్టం ముందు మాకు అసలు అనిపించలేదు, మేము ఇంకా చేయాలని అంత బూస్టప్ ఇచ్చారు. ఓకే, సో ఆల్రెడీ నేను పుష్ప 2కి సంబంధించి కొంతమంది యాక్టర్స్ చేశాను. అవును. సో అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్కసారి ఆయన ఆ మూడ్ లో ఉన్నారు అని అంటే వెళ్ళి విష్ చేయటం కూడా అవ్వదు, ఆయన అదే మూడ్ లో ఉంటారు అని చెప్పేసి. బట్ అంటే రియల్ కి సో అల్లు అర్జున్ గారికి ఆ డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఒక సీన్ చేసినప్పుడు కానీ లేకపోతే మొత్తం అయిపోయిన తర్వాత మీతో ఎప్పుడైనా సరదాగా కూర్చొని ఎక్కువ మాట్లాడటం, ఒకవేళ మాట్లాడిన దేని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు ఆయన? యాక్చువల్గా అంటే ఫస్ట్ సారు షర్ట్ రాగానే వస్తూ అందరు గుడ్ మార్నింగ్ చెప్తూ వచ్చేస్తారు. సో పొద్దున్నే కాబట్టి గుడ్ మార్నింగ్ గుడ్ చెప్పేస్తారా? మార్నింగ్ చెప్తారు. వచ్చిన తర్వాత ఆయన కాస్ట్యూమ్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి లోపలికి వెళ్ళి ఆయన కాస్ట్యూమ్స్ అన్ని వేసుకొని సెట్ లోకి వస్తారు. వన్స్ సెట్ కి వచ్చిన తర్వాత ఆయన సీన్ మీద ఫోకస్ ఉంటుంది. అప్పుడు మాత్రం మనం ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేస్తే కన్ను చూపు మేరలో ఓ లుక్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత చాలా దగ్గరగా అదే మాకు అదే కాదు, చెప్పండి ఏం చేశారు? ఇలా సీన్ అవుతుంది. సీన్ అవుతుంటే మేము ఆ సీన్ అనగా ఒక సీన్ తీసేటప్పుడు వైడ్ షాట్, మిడ్ షాట్, క్లోజ్ షాట్ ఇవన్నీ తీస్తారు కదా. సో వైడ్ షాట్ లో ఉన్నాం, మిడ్ షాట్ లో ఉన్నాం, క్లోజే కదా అని చెప్పి మనకి ఎందుకంటే క్లోజ్ లో మనం ఉన్నాం కదా, ఆయన సార్ ఎక్స్ప్రెషన్స్ కదా కొద్దిగా పక్కకి వెళ్ళాం. మేమిద్దరు నేను పక్కకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటుంటే సార్ ఏంటంటే ఒక సీను ఒక డైలాగ్ ఉంటది కదా, ఫస్ట్ పేజ్ ఎంత ఉందో మీరు 20 టేకులు చేసినా ఉన్నది అలానే చెప్తారు. ఫస్ట్ నుంచి చేస్తారు, ఉన్నది ఉన్నట్లు చెప్తారు. ఎన్ని టేకులు చేసినా ఒక అక్షరం కూడా మారదు. అలాంటిది సీన్ జరుగుతుంది, చెప్పారు, క్లోజ్ అవుతుంది. అంటే చూస్తూ చెప్పాలి డైలాగ్, ఇలా అందరు చూస్తూ ఇలా చెప్తూ క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఆగారు. సార్ చెప్పలేదు, పిలవలేదు మమ్మల్ని. 1 more అని మళ్ళీ డైలాగ్ చెప్పి మళ్ళీ అక్కడ ఆగిపోయారు. ఇది ఆడుతున్నారు, ఏదో తేడాగా ఉందని చెప్పి వీళ్ళు ఎక్కడ ఉన్నారని లుక్ చేశారు. మేము ఇద్దరు పక్కన మాట్లాడుకుంటాం. ఆ ఇద్దరు హీరోలు రారా సెట్ మాకు ఇంకా కింద పైన వాపడే సార్. అది అంటే ఎందుకు వచ్చారు అంటే సీన్ అవుతుంది కదా, ఆ సీన్ అవుతుంది సార్. అది కూడా నేషనల్ అవార్డు సెకండ్ డే కదా. అయితే మరి ఇప్పుడు క్లోజ్ షాట్ కదా, మీరు ఉండాలి కదా అంటే మీరు అందరం దేనికి వచ్చామన్నారు. జస్ట్ షూటింగ్. మనం కూల్ పనికి వచ్చాం. కూల్ పనికి వచ్చినప్పుడు ఏం చేయాలి? కూల్ మొత్తం చేసి ఇంటికి వెళ్ళాలి. మధ్యలో సగం చేసి పక్కకి వెళ్ళిపోతే మిగతా పని ఎవరు చేస్తారు అన్నారు. అని తిట్టి తర్వాత పిలిచి ఉండాలి కదా, అది అంటే నేను నా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఆ టైంలో మీరు ఉండాలి కదా, మళ్ళీ బాగానే చెప్పారు. సో మొత్తం మీద నీట్ గా ఆ లుక్ ఇచ్చా చూడండి. ఆ లుక్ అమ్మో, అది ఇప్పటికి మైండ్ లో, అది కాదు నాకు మైండ్ లో ఉన్నది. హీరోలు రారా అది హైలైట్. సో అలా ఇంకెవరికైనా ఉన్నాయన్నా అలా అలా ఆయన ఎప్పుడైనా సీరియస్ అయిన కానీ సరదాగా మాట్లాడి సరదాగా చాలా మాట్లాడారు. మీరు చేయండి, ఇది మీరు చేస్తే బాగుంటది. ఇప్పుడు సపోజ్ ఆయన ఉన్నాడు, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఉందనుకో, ఆయన్ని పిలుస్తారు. నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఉందనుకో, నువ్వు చేయబ్బా బాగుంటది, నువ్వు పెట్టు అని చెప్పేసి అలా బాగా చేయండి అని చెప్పి చేపిస్తాం. సీరియస్ అవడం కూడా ఏముండదు అన్న. ఎలా ఉంటుంది అంటే ఆయన సీన్ లో ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఈ గోల్ లో మనల్ని పట్టించుకుని నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్న. అప్పుడు బాగా ఎండ మీద షార్ట్ జరుగుతుంది, అది ఆఫ్టర్నూన్ షార్ట్ జరుగుతుంది. ఫస్ట్ టేక్ ఆ టైమింగ్ లో చెయ్యాలి. అది చేస్తుంటే నిల్చున్నా, ఫస్ట్ ఆ టైమింగ్ మిస్ అయితే, ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆ టైమింగ్ మిస్ అయితే నేను బుక్ అవుతాను అంటూ టెన్షన్ లో ఉన్నా. ఫస్ట్ టేక్ అయింది, సార్ మానిటర్ చేశాను, నేను చూడలేదు. చూసి మళ్ళీ ఇమ్యూనిటీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎలా చేసావు అదే చెయ్యి, కాకపోతే స్మైల్ ఇవ్వు బాగుంటుంది అన్నాడు. సెకండ్ టేక్ కొంచెం చేశాను, థర్డ్ టేక్ కి స్మైల్ ఇచ్చాను. సార్ చూసిన తర్వాత అక్కడి నుంచి చూసి ఆ టైమింగ్ చూసి ఎలా చూసి ఇలా అన్నాడు. అది నాకు బెస్ట్ హ్యాపీ అనిపించింది. మీ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన పొగిడారని కాదు, మీ గొప్పతనం. ఓకే, సో 240 days చేశారు కదన్నా, ఎంత తీసుకున్నారన్న రెమ్యునరేషన్? అంటే అలా చెప్పలేం కదా ఇక్కడ. మీరు ఏంటన్నా ఆయన ఏదో చెప్తున్నాడు అంటే ఈ రోజు మీరు పుష్ప 2 లో ఒక బ్రాండ్ తర్వాత మమ్మల్ని పిలవడం మా రెమ్యునరేషన్ అంటే. ఒక్క మైత్రులకు తెలుసుంటే నిజంగా ఇచ్చేవాళ్ళు. ఇంటర్వ్యూ చేసుకోండి అంటారు. ఓకే, సో అన్న మొత్తం మీరు చెప్పండి అన్న, మీకు సంబంధించినంత వరకు సుకుమార్ గారు సీన్ చెప్పే స్టైల్ ఎలా? ఒక సీన్ చెప్పాడంటే ఆయన యాక్ట్ చేసి చూపిస్తాడు. అండ్ ఆల్మోస్ట్ ఒక పర్సన్ ఎలా యాక్ట్ చేయాలి, ఒక విలన్ ఉన్నాడు, ఒక విలన్ ఎలా యాక్ట్ చేయాలని కూడా ఆయన చెప్పి సేమ్ అదే మోడలేషన్ లో మనకు చెప్తాడు. ఆయన మనం చేయమంటాడు. ఆయన చేయమంచి కొంచెం మనకు ఫ్రీనెస్ ఇచ్చినప్పుడు టైము మనం చేస్తే అరే అలా కదరా, ఎలా చేస్తే బాగుంటుందిరా. ఇంకోటి ఏంటంటే చాలా క్లోజ్గా అంత పెద్ద డైరెక్టర్ మనం ఫీల్ అయిపో. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన చూసినప్పుడు అమ్మో అంత పెద్ద డైరెక్టర్ కదా అనుకుంటాం. చాలా కూల్గా వస్తాడు. డైలీ చెప్పు.
ఇది కదరా ఇది కొంచెం ఫ్రంట్ గీసి బ్యాక్ కి అంటాడు ఆయన. వేసిన తర్వాత ఇది బాగుంది, ఓకే వెళ్ళిపోవచ్చు, ఓకే బాగుందా, ఓకే సరేనా అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. ఆడికి వెళ్ళి ఫ్రేమ్ లోకి వెళ్ళి చూసినప్పుడు కూడా బాగా చేయబడినా సరే మళ్ళీ దగ్గరికి వచ్చి చెప్తాడు ఆయన. చిన్నదాన్ని సరే చేంజెస్ ఏమైనా ఉంటే కొంచెం ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్తాడు ఆయన. దానివల్ల అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఒక స్కూలే మనకి. ఆయన యాక్సెస్ చూపించి చేస్తే చాలు, ఇంకేమక్కర్లేదు. ఓకే, సో మొత్తం అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతూ ఉన్నాయి చాలా క్వశ్చన్స్. అయితే మీరు ఫ్రెండ్స్ కాబట్టి మిమ్మల్ని అడగమన్నారు మరి చాలా మంది. గంధపు చెక్కల్లో కాలే శవం ఎవరిది? December 5th. ఒక్కొక్కరు అడుగుతా వస్తాను. పుష్పరాజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. అన్న మీరు చెప్పండి. December 5. వీళ్ళందరూ December 5 అంటారు కానీ నేను చెప్పేస్తాను December 4 వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూడాల్సి. చాలా డిఫరెంట్ గా చెప్పాం, నీకు అందుకే ఛాన్స్ ఇచ్చా. ఈయన మరీ పర్ఫార్మెన్స్ చేయాలి నేషనల్ అవార్డు పుష్ప 2 తర్వాత. అంటే నేను ఇంకా ఆల్మోస్ట్ December 4 బెస్ట్, ఎందుకంటే అక్కడ నుంచి అలాగే మనకి వచ్చేది కదా అప్డేట్. ఓకే, December 4 ఫిక్స్. ఓకే, సో కేశవ పరిస్థితి ఏంటి? మరి మీ అందరిలో కంటే బాగా క్లోజ్ కదా పుష్పరాజ్ కి. మంచి క్యారెక్టర్, కేశవ మంచి క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్ ఉంటుంది. నేను క్యారెక్టర్ గురించి అడగలేదు. కేశవ అంటే క్యారెక్టరే కదా. కాదు, అలా అనుకుంటే ఆయన పేరు పెట్టి అడుగుతా క్యారెక్టర్ ఎలా ఉంటుంది. సో అందుకే కేశవ పరిస్థితి ఏంటి? మీ అందరికంటే క్లోజ్ కదా, సో కేశవ ఉంటాడా చివరి వరకు? ఏంటి పరిస్థితి? December 5th. బట్ ట్రైలర్ లో బ్యాక్ ఉన్నది మీరేనా? పుష్ప అంటే అది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారన్నా? ఏం ప్రాక్టీస్ ఏం లేదండి. ఎందుకు ప్రాక్టీస్ అది? ఏదో ఒకసారి చెప్పండి అందరూ ఒకసారి. పుష్ప అంటే వైల్డ్ ఫైర్. అక్కడ కూడా ఇంత గట్టిగా డబ్బింగ్ థియేటర్ ఇంకా గట్టిగా చెప్పాను. అక్కడ ఓపెన్ ప్లేస్ బాగానే ఉంది బ్రో, కొంచెం ఎక్కువ మీకు బాగానే వర్కౌట్ అయింది అన్న. ఎక్కువ టేక్స్ తీసుకున్న షాట్ ఏంటి అల్లు అర్జున్ గారితో? ఎవరైనా పర్ఫెక్షన్ వచ్చే వరకు చాలా చాలా షార్ట్ పర్ఫెక్షన్ కోసం ఏదైనా ఒకటని చెప్పలేం. గంగమ్మ తల్లి ఫైట్ లో ఉన్నారా? ఆ సాంగ్ లో ఫైట్ లో మొత్తం పుష్పరాజ్ లేచిన దగ్గర నుంచి ఆయన లేని కూడా మేము అవునా బ్రో? పుష్పరాజు గారిని తాకాలంటే ముందు మా 12 మంది దాటుకుంటే వెళ్ళాలి కెమెరా దాటుకుని లోపలికి వెళ్తాం. ఆల్మోస్ట్ మా పుష్పను మాకు చాలా పనులు చెప్పాడు ఆ సినిమాలో. పుష్ప 2లో మాకు చాలా పర్సనల్ గా పనులు చెప్తే మేము ఆ డెలివరీ చేసుకునే వాళ్ళం. అప్పుడు పుష్పను పుష్ప ఇంటి దగ్గర ఏ పనులు చేసుకోవాలి December మొత్తం లారీ మొత్తం అన్ని చిన్న చిన్న డీలింగ్స్. ఒక డీలింగ్ అయితే చెప్పగలం బ్రో, మా పుష్పరాజు చాలా డీలింగ్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, చాలా బాగా చెప్పారు. అల్లు అర్జున్ గారు కూడా అంత బాగా చెప్పారు. చాలా డీలింగ్స్ ఉంటాయి బ్రో. వదినమ్మతో ఏంటి ఎక్స్పీరియన్స్? రష్మిక గారితో సెట్ లో ఎలా ఉంటారు ఆవిడ? అంటే కొత్త పాత అని తేడా లేకుండా వదినమ్మలానే ఉంటది. ఇంట్లో వదినమ్మ ఎలా ఉంటది? సేమ్ టు సేమ్ దిగిపోయి ఉంటది ఆవిడ. వస్తుంది ప్రేమగా పలకరిస్తుంది ఆవిడ. మనం పలకరించిపోయిన అనుకూలించి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నేనేమో తప్పు చేశాను నిజంగా ఎలా అంటున్నాను కదా, బంగారం ఆవిడ. ఆవిడ జాతర ఎపిసోడ్ లో ఒక సీన్ చేస్తుంది. సీను డైరెక్ట్ కొడతారండి. డైరెక్ట్ సార్ వచ్చి చూడటం ఈ సంవత్సరం అవార్డు నీదే అన్నారు. ఆడియన్స్ ఇవ్వాలి. ఒక సీన్ లో మాత్రం సూపర్ చేసింది ఆవిడ. అంటే చాలా ఉన్నాయి అన్న, మీరు ఏం అడిగినా ఏమి చెప్పట్లేదు. December 5th చెప్తున్నాం కదండి. December 5th మీరు చెప్తారు, ఇంకా అంతకు మించి ఏం చెప్తారు? అంటే వైల్డ్ ఫైర్ అంటారు, పుష్ప అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అంటారు. నేషనల్ కూడా కదా, ఇంటర్నేషనల్ కూడా నేషనల్ కూడా కాదు ఇంటర్నేషనల్. సో మొత్తం మీద మీ 6 members లో ఎవరికి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఉంటుంది? అంటే కొద్దిగా మా ఊరు మంచి దృఢంగా ఉన్నారు కాబట్టి ఈయన బాగా. ఓకే, ఇంకా నెక్స్ట్ నాకు ఎందుకో రాంపటాసానికి కొంచెం, ఎందుకంటే పుష్పరాజ్ పక్కనే ఉంటారు కాబట్టి సో ఆయనకి ఎక్కువ సీన్స్ ఉంటాయేమో అనుకుంటున్నాను. మాక్సిమం 12 members ఉంటారు. December 5th తర్వాత మీకే తెలిసిపోయింది. ఓకే, ఫస్ట్ డే షూట్ ఏం జరిగింది? ఏ సీన్? ఫస్ట్ డే పోలీస్ స్టేషన్ షకావత్. ఇది సార్ నా బ్రాండ్.
Teaser లో వన్ లో Glimpse లో వదిలేదు కదా అది. ఓకే లాస్ట్ డే షూట్ రేపు రేపా చెప్పాలి. రేపు ఉంది చిన్న రేపు షూట్ ఉంది. యాక్చువల్లీ షూట్ కాదు అది చిన్న ప్యాచ్ Patch. రేపటితో ఈ భాషలో చెప్పాలంటే ప్యాచ్ Patch. సో ఫైనల్ గా పుష్ప 2 తర్వాత మీరందరూ పుష్పరాజ్ బ్యాచ్ మొత్తం బిజీ అవుతారా? ఖచ్చితంగా అవుతారు. ఓకే. అండ్ లొకేషన్స్ కానీ లేకపోతే సెట్స్ లో ఎక్విప్మెంట్స్ కొన్ని ఉంటాయి. సో కొన్ని రియల్ గా ఉంటాయి, కొన్ని సెట్స్ లో ఏదో తయారు చేస్తూ ఉంటారు కదా, ఆ వెపన్స్ అవన్నీ కూడా. సో వాటి ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫీల్ అయ్యారా? నిజంగా లాగానే అనిపించాయా? మన క్యారెక్టర్ లో అవి కూడా మనకి ఆల్మోస్ట్ రియలే కదా. ఓకే. ఎంతమందిని వేసేస్తుంటారు? అది డిసెంబర్ 5th నాకు తెలుసా, నా అన్ని హాల్లోనే అంటాను. అన్ని చూసిన తర్వాత ఎగ్జాక్ట్ మళ్ళీ మాకు ఫోన్ కూడా చేస్తారు. నేను చేస్తాను, మీకు చేస్తాను, వెయిటింగ్ ఖచ్చితంగా చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో మొత్తం 12 మంది ఫ్రెండ్స్ అండి. ఓకే. ప్రతి ఒక్కళ్ళది ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. ఓకే, ఈ వాళ్ళు సినిమా ఇంకా చూసిన తర్వాత అంటే కొన్ని మెంబర్స్ రాలేదు. రాజశేఖర్ ఈ మెంబర్స్ రాలా. రజని హీరో గారితో జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ జర్నీ మాకైతే. పుష్ప అన్నది లైఫ్ లో మర్చిపోలేని ఒక మెమరీ, అంటే మాకు ఒక ఫ్యామిలీని ఇచ్చింది. అలాగే సుకుమార్ గారు, బన్నీ గారు ఆయనతో కలిసి చేసే అవకాశం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. December 5th బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఆడియన్స్ కూడా మా గురించి గట్టిగా మాట్లాడతారు. సూపర్. అండ్ ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ అడిగి ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో పుష్పరాజ్ ఫ్రెండ్స్ మనతో ఉన్నారు కాబట్టి, అండ్ పుష్పరాజ్ గురించి ఒక్కొక్కళ్ళు వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి. ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్పకూడదు. సో ఫస్ట్ మీరు చెప్పండి. సో మీ ఒపీనియన్ పుష్పరాజ్ గురించి వన్ వర్డ్ ఆన్సర్. వైల్డ్ ఫైర్. ఇది ఇంటర్నేషనల్, నేషనల్ అయింది ఇంటర్నేషనల్. ఓకే. మీరన్నా మనల్ని చెప్పని తర్వాత పాస్. మీరు చెప్పండి. పుష్పరాజ్ క్యారెక్టర్ ఒక మాటలో చెప్పాలంటే మనం ఎంత తీసుకుంటే అంత ఉంటుంది ఆ క్యారెక్టర్. ఎంత మనం ఏది కావాలన్నా ఆ క్యారెక్టర్ అన్ని కనబడతాయి. క్యారెక్టర్ అన్ని ఉంటాయి. అదే సినిమాలో సునీల్ గారు చెప్తారు 150 ఆల్బమ్లు తెగతోడే. అది ఎలా అయినా సరే అంటే ఒకటని లేదు, పుష్ప 2లో హీరో క్యారెక్టర్లు ప్రతి దానికి లింక్, ఆల్ ఎమోషన్స్ ఇన్ వన్ క్యారెక్టర్. ఆ ఎమోషన్ లో ప్రతి క్యారెక్టర్. రామ్ బ్రో మీరు చెప్పండి. మీ బంగారం అన్నయ్య అనుకున్నా నేను అన్నయ్య అనట్లేదు, మీరు చెప్పండి. ఎమోషన్ పర్సన్, ఎమోషనల్ పర్సన్, బేబచ్చన్ ఎమోషన్. ఓ పుష్పరాజ్. అంతకు మించి అంటే మామూలుగా చూస్తాకి అలా ఉన్నా అదే December 5th ఎమోషన్. అమృతాంజన్ అమ్మ మూవీలా ఉంటాడేమో సినిమా, అంతేనా? అతను అంత ఎమోషన్ ఉంటాడో ఒక్కసారి సినిమా చూసిన తర్వాత బయటకు వస్తే. ఓకే. ఇప్పుడు మేమంతే పెళ్ళ మాట వింటే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా అన్నట్టు ఆ మాట మీద మొత్తం ప్రపంచానికి చూపించబోతున్నాడు పుష్పరాజ్. వావ్. ఏం చెప్పాడన్నా? 2 రోజులు పేమెంట్ ఎక్స్ట్రా ఇచ్చిన అంత లాగ్లో చెప్పాడు. ఫైజ్ ఫాసిల్ గారు ఎలా ఉంటారు సెట్ లో? ఫహద్ ఫాసిల్ ఆయన ఆలోచిస్తున్నారు, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఫైజ్ ఫాసిల్ గారు ఎలా ఉంటారు సెట్? అంటే ఆయన తెలుసు అన్ని వేరే. ఆయన చూస్తే ఒక అద్భుతాన్ని చూసేలా ఉంటారు కాబట్టి ఆ లుక్ ఇచ్చారు. ఆయన చూస్తే అద్భుతం అద్భుతాన్ని చూసినట్లు. జగపతి బాబు గారితో కూడా ఆయన కొత్తగా జాయిన్ అయ్యారు కదా ఈ టూ. అయినా మాకు కొత్తగా జాయిన్ అయినా మా కథలో మాకు రావు రమేష్ గారు కూడా సార్ కూడా రమేష్ గారు ఆల్రెడీ ఉన్నారు. కాదు ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చిత్తూరైనా ఆయనతో కూడా ఎప్పుడైనా చెన్నై అటు వెళ్ళారా? వెళ్తూ ఉంటాం సరదాగా వెళ్ళి వచ్చేస్తా ఉంటాం. వెళ్ళి అక్కడికి అందరూ చక్కల వేసి ఇటు వచ్చేస్తా ఉంటాం. అది వెళ్తాం. అవి మేము చెప్పం అన్ని December 5th. ఓకే. మా సార్ గురించి, సుకుమార్ సార్ గురించి చెప్పాలంటే మహాభారతంలో కృష్ణుడు ఒక అడవిలో సింహం లాగా ఉంటాడు సార్. ఫ్రేమ్ లో ఏదైనా సీన్ జరిగేటప్పుడు, టేక్ జరిగేటప్పుడు సార్ మోట దగ్గర ఉన్నాను అనుకుంటాం. మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకో, ఇటు తిరిగి సార్ మన ముందు ఉంటాడు. అప్పుడు పడుతుంది ఒక వణుకు. ఆ సార్ ఉన్న లుక్ కి నిజంగా సింహం వచ్చి ముందు నిలబెడుతున్నట్టు చాలా సార్లు ఫేస్ చేశానట నేను కూడా. అలా ఉంటుంది సార్. కానీ సార్ మామూలుగానే చెప్తాడు, కానీ ఆయన అంతలా కనబడతారు మనకి. సుకుమార్ సార్ నాకైతే ఓ సింహం లాగా కనబడతారు సార్. చెప్పడం మాత్రం చాలా ఆయన ఒక పని రాక్షసుడు. తెలుసు పనే ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా నాకు తెలిసి ఇప్పుడు కూడా ఆయన టెన్షన్ గానే ఉంటాడు. ఆయన అంటే టెన్షన్ మీన్స్ వర్క్ చేస్తానే టెన్షన్ తోనే ఉంటాడు. ఇంకా సినిమా రిలీజ్ అయ్యే వరకు టెన్షన్ తోనే చేస్తాడు ఆయన. ఎప్పుడు హ్యాపీ మూమెంట్, ఎప్పుడు సినిమా అంటే వేరే డైరెక్టర్లు అయితే ఎంజాయ్ చేస్తాడు. ఈయన మాత్రం ఆడియన్స్ ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ అంటే అన్నిట్లో షేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ పుష్పరాజ్ మీకోసం ఏం చేశారు చివరిలో? మీరు పుష్పరాజ్ కోసం ఏం చేశారు? మేమైతే పుష్పానికి చాలా చేసాం. ఆయన కూడా చాలా చేసాడు. December 5th అయితే మొత్తం చూసేది అనేది థియేటర్ లో పార్టీ ఉంది. పుష్ప పార్టీ ఉంటా. సాంగ్ ఎలా ఉంటుంది? శ్రీలీల గారు
మీరు కూడా స్టెప్స్ వేసారా? మేము గణేష్ ఎక్కువ ఆచార్య దెబ్బలు గారు కొట్టలేదు. ఎక్కువ స్టెప్పులు మేము వేస్తే దెబ్బలు పడతాయి. ఓకే. ఇంకో నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో అందరికి దెబ్బలు పడిపోతాయి స్టార్ట్ దేవత్సం ఓకే. లేదు, ఆ సాంగ్ విని గణేష్ ఆచార్య గారు మంచి స్కోప్ ఇచ్చారు మాకు కూడా. చాలా మంచి సాంగ్ అది. మాకు కూడా స్టెప్లు బాగా నేర్పించారు. మా స్టెప్ అసలు ఎలాంటి స్టెప్ కూడా ఉంటాయని ఆలోచించి కూడా మా స్టెప్లు ఇచ్చారు. ఊహిస్తే భయంకరంగా ఉంది. బ్రహ్మాండంగా ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. అందరూ భయంకరమైన డాన్స్ కానీ ఆలోచించి ఆయన ఆ ఒక్క సాంగ్ కి కథలోంచి బయటకు వచ్చేసి హ్యాపీగా మూమెంట్ లో మేము స్టెప్లు వేసుకుంటాం. సో ఆ సాంగ్ ఏమన్నా సినిమా, ఆ సాంగ్ తర్వాత సినిమా మొత్తం మారిపోతే అప్పటి వరకు వెళ్తున్నా సినిమా sudden- దెబ్బలు అప్పటి పడతాయి. వరకు ఒకటి ఉంటుంది. రిలాక్స్ కాదు, చేయొచ్చు. అప్పటి వరకు ఒకటి ఇప్పుడు ఉంటుంది. మాకు దెబ్బలు పడతాయి. అది దెబ్బలు పడతాయి. అప్పటి వరకు ఒకటి ఉంటది, తర్వాత రెండు అవుతాయి. ఆ సాంగ్ రాగానే ఒకటి ఉంటుంది. కిస్ కిస్ కిసక్ ఉంటుంది. ఏదన్నా మళ్ళీ చెప్పండి ఏముంటుంది? కిస్ కిసక్. కిస్ కిస్ కిసక్. ఎవరు బాగున్నారన్నా? ఊ అంటావు ఆ సాంగ్ బాగుందా? ఇద్దరు బాగున్నారు. అంటే అక్కడ ఆవిడ బాగుంది, ఇక్కడ ఈవిడ బాగుంది. అమ్మయ్యా చెప్పారు. మళ్ళీ ఇది కూడా December 5th అంటే కంగారు పడ్డాను. అక్కడ ఆమె ఎక్స్ప్రెషన్స్ చంపేస్తుంది, ఇక్కడ డాన్స్ మొత్తం మీద ఎవరు track వాళ్ళు? మొత్తం మీద మీకు ఫైనల్ గా ఎవరో ఒక చంపేయడం కావాలి. అంతేనా? ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అని చాలా బాగా చెప్పారు. అండ్ పుష్ప 2తో పుష్ప 1 చాలా మంది యాక్టర్స్ ని బిజీ చేసింది. అండ్ పుష్ప 2 కూడా మిమ్మల్ని మంచి బిజీ చేసి అండ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పేసి యాజ్ ఎ బ్రదర్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ పుష్ప 2. పుష్పరాజ్ గ్యాంగ్ అన్నమాట. ఆల్ ది బెస్ట్ అన్న. కలుద్దాం. మీకు కూడా విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.